సరళ గారు మీరేనా? అవునండి. ఒకసారి లోపలికి వస్తారా? మీరు ఇక్కడ కూర్చోండి. బాబు చూసుకో. ఏమండి ఇప్పుడు ఎలా ఉంది? చూడమ్మా, నేను బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు. బ్రతికితే మంచిది, అలా కాకపోతే నా బిడ్డలు దిక్కు లేని వాళ్ళు కాకూడదు. వాళ్ళని నువ్వే చూసుకోవాలి. చూసుకుంటావా? ఈరోజు ఈ సహాయం కోసమే మన రెండు కుటుంబాల మధ్య బంధం ఏర్పడిందేమో. నా వాళ్లే నాకు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళంతా నేను పోతే ఆస్తిని ముక్కలు చేసుకుని పంచుకునేవాళ్ళే. నా బిడ్డల్ని చూసేవాళ్ళు కాదు. అందుకే నిన్ను అడుగుతున్నాను, చూసుకుంటావా అమ్మా? అవే మాట్లాడండి. నన్ను కాపాడడం కోసం మీ ప్రాణాన్ని అడ్డు పెట్టారు. జీవితాంతం మీ కుటుంబానికి రుణపడి ఉంటాను. నేనేం చేయడానికైనా సిద్ధమే. లాయర్ గారు, నా ఆస్తి మొత్తం ఆమె రక్షణలో నా బిడ్డలకి దక్కేలా రాయండి. అది చట్ట ప్రకారం సాధ్యం కాదు. మీ తర్వాత మీ ఆస్తి మీ భార్యకే దక్కుతుంది, కానీ మీకు భార్య లేదు. ఇప్పుడు ఎలాగా? చూడమ్మా, ఆయన ఆస్తి అంతా నీ పేర రాయమంటున్నారు. నీ సంరక్షణలో పిల్లలకు దక్కేలా రాయమంటున్నారు. అలా చేయడానికి చట్టబద్ధమైన కొన్ని నిబంధనలున్నాయి. రేపు ఆయన తర్వాత ఆయన దాయాదులు నువ్వెవరైనా అడగవచ్చు. అందుకు నువ్వేం సమాధానం చెప్తావు? అప్పుడు వాళ్ళు ఆస్తిని కాజేసే ప్రమాదం ఉంది. అందుకే నువ్వు ఆ పిల్లలకి తల్లివి కావాలమ్మా. పిల్లలకు తల్లి అంటే చట్టబద్ధంగా నువ్వు ఆయనకు భార్యవు కావాలి. అప్పుడే పిల్లలకు నిజమైన సంరక్షణాలు కాగలవు. ఆలోచించద్దు. నువ్వు ఆలోచించేలోగా ఏ క్షణంలో అయినా ఆయన ప్రమాదం జరగవచ్చు. అప్పుడు పిల్లలు దిక్కులేని వాళ్ళైపోతారమ్మా. చాలా సంతోషం అమ్మా, నా పిల్లలకి తల్లి అయ్యావు. ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు. బాబు ఊరుకోండి బాబు. నేను బ్రతుకుతానని, తిరిగి నా బిడ్డలతో ఇంట్లో ఉంటానని ఊహించలేదు. అదృష్టదేవతివి నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావు. అందుకే నేను బతికాను. భగవంతుడు నాకు కాళ్ళు లేకుండా చేస్తే చేశాడు గాని, నా బిడ్డల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని ఒక దేవతని వాళ్ళకి తల్లిగా ప్రసాదించాడు. అదే నా ఆనందం. ఆ ఆనందమే నాకు చాలు. అయ్యా, వచ్చిన ప్రతిసారి 10,000 చూపిస్తున్నారు. 10 రోజుల, 10 నెలల, 10 సంవత్సరాల? బాబు, ఆయన ఎలాగో నోరు తెరవడు. నువ్వు తెరువు బాబు. నాన్న 10,000 ఇస్తేనే తప్ప కరెంటు కనెక్షన్ ఇవ్వనని చెప్పావే, వాడేనా వీడు? అయ్యా, నా పేరు కనకయ్య. నా దోసకాయల పెళ్లి. అదే మీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి కరెంట్ కోసం ఆలోచించి ఆ జుట్టంతా ఇలా తెల్లబడిపోయింది. ఆఖరికి ఆ ఇల్లు కూడా అమ్మేశాను. కానీ కరెంట్ లేదే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నారు.
మీరెన్నన్నా చెప్పండి, కరెంట్ కనెక్షన్ ఇచ్చే వరకు మీ ఆఫీసు మాత్రం వదలను. బాబు, నాన్న నువ్వన్నా చెప్పు బాబు. నాన్న, ఒక అతను చచ్చిపోతే వాడిల్లు మనకు సొంతం అవుతుందని చెప్పావే, వాడేనా వీడు? నా చివరి నెత్తురు పట్టు ఉన్నంత వరకు కూడా నీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉంటాను, నీ అంత తెలుసుకుంటూనే ఉంటాను. వచ్చేస్తుంది. అలా చెప్పకూడదా? పాడతానని చెప్పాలా? నాన్న పాడతా. ఒక్క పాట రావట్లేదు. ఎక్కడికి నాయనా? పాట పాడడానికి. పాట? నువ్వు పాట పాడతావా? ఏది పాడు? బయట. బయట? సరేనా పాడరా. నా ఘంటసాల, నా ముఖేషు, నా మొహం మీద రఫీ పాడు. నాన్న చూస్తాడు. అదేం పర్లేదు, పాడు. నాన్న చూస్తాడు. అయితే నువ్వు చెవులు పాడి. అయితే కూర్చో. గొంతు విప్పరా నాయనా. ఏంటి శృతి చేసుకుంటున్నావా? ఓకే. ఇదేమిట్రా, గొంతు విప్పమంటే గుండె విప్పుతున్నావు? అమ్మో, ఆ పాట నా వద్దే, బాత్రూమ్కి వెళ్ళి పాడుకోపో. ఇంకా నా చెవంతా తడిపేసేవాడు. 3 సీసాలు పెనాయిల్ పోసి కడగాల్సి వచ్చేది. కనకయ్య, దోసకాయల పల్లి, కరెంటు కనెక్షన్, వరదలు వచ్చాయి, మా ఇల్లు కొట్టుకుపోయింది, దాంతో పాటు నా భార్య పిల్లలు కూడా కొట్టుకుపోయారు. నేను ఊరిపోతున్నాను. మీకు డిపాజిట్ కట్టాను కదా, ఆ డిపాజిట్ పట్టుపోతామని వచ్చాను. పాపం చచ్చిపోయాడు. నాన్న నాన్న, వాడు 10 ఇస్తే సైకిల్ కొనిస్తానని చెప్పాడే, మరి వాడు చచ్చిపోయాడు కదా, నాకు సైకిల్ అలా కొనిస్తావు?